అన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హాయ్ అన్న, మాదైతే వైజాగ్. నేనైతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ లో. సో చెప్పండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రైలర్ చూసిన తర్వాత? ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేదు భయ్యా, అసలు ఊహించని రీతిలో ఉన్నాయి. సినిమా అసలు మేము అనుకున్న స్థాయి కన్నా ఇంకా భారీ బడ్జెట్ తో ముందుకు దూసిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో తమన్ బీజిఎం ఎలా అనిపించింది? తమన్ బీజిఎం అయితే వేరే లెవెల్ భయ్యా. కేసీపీడి, ఫ్రాంక్ గా చెప్పాలంటే కేసీపీడి ఎలా ఉందంటే జపాన్ ఇన్స్ట్రుమెంట్ కాదు భయ్యా, మ్యూజిక్ అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉంది భయ్యా. గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం ట్రైలర్ లో కనిపించింది. సో ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చా మీకు? ఆ ట్రైలర్ అయితే ఘోర మాస్ ఉంది భయ్యా. ట్రైలర్ కానీ పవన్ కళ్యాణ్ లిప్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఓజీ కాన్సర్ట్ లో వచ్చిన ఇంతవరకు ఏ హీరో కూడా ఆ రీతిలో రాలేదయ్యా. సో ఫైనల్ గా మరికొన్ని క్షణాల్లో సుజిత్ గారి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఏదైతే 3-4 సంవత్సరాల నుంచి ఓజీ 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 అని ఏదైతే ప్రతి ఒక్కరి మైండ్ లో ఉందో అదనేది కేవలం ఒక 2-3 గంటల్లో అదంతా ఓజీ అనేది ఏంటనేది ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఈ 3 సంవత్సరాలు ఏదైతే మనం వెయిట్ చేసామో అది ఇంకా 2-3 గంటలు వ్యవధిలోనే దగ్గరలోనే ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఒక న్యూస్ అయితే వచ్చింది, ఇందులో వచ్చిన ప్రీమియర్స్ కి వచ్చిన సగం డబ్బుల్లో సినిమాలో ఉన్న 24 టాప్స్ కి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దాని గురించి డెఫినెట్ గా భయ్యా, ఇందులో వచ్చిన డబ్బులు సగం అయితే అనాథాశ్రమాలకు కానీ ప్రీమియర్స్ కానీ ప్రతి ఒక్కదానికి డొనేట్ చేయబోతున్నారు. ఇంతవరకు ఏ హీరో కూడా వచ్చిన డబ్బుల్లో నుంచి సగం డబ్బులు అనేది ఏ హీరో కూడా ఇచ్చింది లేదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారే డబ్బులు అనేది వచ్చిన డబ్బులో సగం డబ్బులు అనేది అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి ప్రతిదానికి డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరేం చెప్తారు సినిమా గురించి? కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక పండుగ దినం కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక పండుగ మనకి. అదేవిధంగా మనకి ఈ తెలుగు రాష్ట్రంలో ప్రపంచం మొత్తం కూడా పండుగ దినంగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మీరు చూస్తున్నాండి, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ సినీ ఫీల్డ్లో అయినా సరే 2 పడవల మీద కానీ ప్రయాణం చేస్తున్న వ్యక్తులు, సక్సెస్ అయిన వ్యక్తిని మీరు పవన్ కళ్యాణ్ గారినే చూస్తున్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా చాలా ముందుకు వస్తూ కూడా ప్రతి ఒక్కరికి సహాయంగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ రోజు టికెట్ రేట్ పెంచారని చెప్తున్నారు. మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి టికెట్లోనూ కూడా ఆ వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారికి మేము సాయం డైరెక్ట్ గా చేయలేం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి రూపంలోని టికెట్ రూపంలోని సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం మీ అందరికీ. జై హింద్. చెప్పండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పీక్స్ లో ఉన్నాయండి. ఈ జోనర్ లో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా భవిష్యత్తుకి అందరికి ఒక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందండి. ఫస్ట్ టైం సుజిత్ గారిది పవన్ కళ్యాణ్ గారి తమన్ కాంబినేషన్ లో వస్తుంది. మీరు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది ఇండస్ట్రీకి ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుందండి. ఎన్ని కోట్లు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1000 crores పక్కా కొట్టాలండి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ హిస్టరీలో నిలిచిపోయే సినిమా అవుతుంది. ట్రైలర్ చూసారు కదా, చూసామండి. ఆయన విజువల్స్ ఎలా అనిపించాయి మీకు ఫస్ట్ టైం? చాలా వండర్ఫుల్ అండి, చాలా క్లాసికల్ గా ఉన్నాయి. చాలా ఓజీ అంటే గ్యాంగ్స్టర్ మూవీలో ఒక బెంచ్ మార్క్ సినిమా పక్కాగా అవుతుంది మనకి. జై హింద్.